Welcome to SNS channel. Aim for the moon, at least you may hit the star. This is today's quote. Yesterday class we discussed basics of the percentage. In this class we are going to discuss some problems based on the percentage topic. Without any delay, let's get into the video. Here is our first problem. 80% of a number is 36. Find that number. We don't know this number. We have to find 80% of this number. So I assume this number as x. So 80% means 80 by 100 into x equal to 36. If we calculate 0 0 cancel, 2 5s, 2 4s, 4 1s, 4 9s. X equal to 9 into 5, that means 45. What is that number? 45. Understand? Let's go to second question. In an examination, 40% marks are required to pass. A candidate secured 32% marks and failed by 48 marks. Find the total number of marks. ఒక ఎగ్జామ్లో 40% మార్క్స్ వస్తే ఆ క్యాండిడేట్ పాస్ అనమాట. బట్ ఒక క్యాండిడేట్కి 32% మార్క్స్ వచ్చినాయి. ఎంత మార్క్స్ డిఫరెన్స్తో ఫెయిల్ అయినారండి? 48 మార్క్స్. సో టోటల్ ఎంత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వస్తే పాస్ అవుతాడు? 40%. ఎంత వచ్చినాయండి? 32% మైనస్ ఈ టోటల్ మార్క్స్లో నుంచి ఆ అబ్బాయికి ఎన్నైతే తక్కువ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో వాటిని లెస్ చేస్తాం. ఆ మార్క్సే కదండి ఈ 48. సో ఈక్వల్ టు 48 లెస్ చేస్తే 8% ఈక్వల్ టు 48. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. Total number of marks always 100%. 100% equal to what? 8%. 8 ones are 8 6 are 100 into 6 600. Total marks ఎంత? 600. ఇక్కడ మనము ఈ మెథడ్ మనం ఎలా క్యాన్సిలేషన్ చేయాలంటే ఇక్కడ ఉండేది క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఉండేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆపోజిట్లో ఉన్నవి మనకు ప్రోడక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆపోజిట్లో ఉండేవి ప్రోడక్ట్ చేసుకోవాలి. ఇది సింపుల్ వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In an examination, a candidate must secure 40% marks to pass. A candidate who gets 220 marks failed by 20 marks. What are the maximum marks for the exam? మన ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారండి? 32% మార్క్స్ తక్కువ రావడంతో అబ్బాయి ఫెయిల్ అయినాడు. ఎన్ని మార్క్స్తో? 48 మార్క్స్తో. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మస్ట్ సెక్యూర్ 40% మార్క్స్. ఆ అబ్బాయికి ఎంత పర్సెంటేజ్ వస్తే పాస్? 40%. బట్ ఆ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 220 మార్క్స్ వచ్చినాయి. ఫెయిల్ బై 20 మార్క్స్. అంటే ఈ 20 మార్క్స్ వచ్చింటే ఆ అబ్బాయి పాస్ అయ్యేవాడు, అవును కదా? అంటే ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి? 20 మార్క్స్. మనం ఈ 20 మార్క్స్ యాడ్ చేసినామనుకోండి, ఎంత అవుతుంది? 220 ప్లస్ 20 ఎంత? 240. ఈ 240 మార్క్స్ వస్తే అబ్బాయి పాస్ కావడానికి మనకి పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు? 40%. అంటే 40% ఈక్వల్ టు 240. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్? టోటల్ మార్క్స్ ఆల్వేస్ 100%. 100% ఈక్వల్ టు ఎంత? 0 0 క్యాన్సిల్, 4 1s 4 6 600 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎంత అండి? 600 మార్క్స్. Let's move on to the next question. సేమ్ మోడల్ ఉన్న క్వశ్చన్స్ అన్ని నేను కవర్ చేస్తున్నా. ఫస్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్
240 students, 70% of boys and 80% of girls appeared students were passed. How many girls appeared in the examination if total percentage is 74%? టోటల్ స్కూల్లో 240 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు 74% పాస్ అయినారు. దాంట్లో 70% బాయ్స్ పాస్ అయినారంట, 80% బాయ్స్ పాస్ అయినారంట. గర్ల్స్ ఎంతమంది ఎగ్జామ్కి అపియర్ అయినారు అని అడుగుతున్నారు మనకి క్వశ్చన్. ఓకే, టూ మినిట్స్ టైం ఇస్తాం, మీరు ఒకసారి ట్రై చేయండి, తర్వాత నేను నా షార్ట్ కట్ చెప్తా. I think you got the answer. Okay, let me solve. మనం గర్ల్స్ ఎంతమంది అనేది కనుక్కోవాలా. జనరల్ ప్రొసీజర్ చెప్తాను నేను. ఫస్ట్ గర్ల్స్ని ఎక్స్ అనుకుంటున్నా. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారండి? బాయ్స్ టోటల్ 240 స్టూడెంట్స్. ఇన్ దీస్ 240 స్టూడెంట్స్ వీ హ్యావ్ గర్ల్స్ ఎక్స్ పీపుల్. If you want boys, 240 minus x. Okay, in this x girls, 80% of the students were passed, so 80 by 100 into x plus, in this 240 minus x boys, 70% boys were passed. 240 minus x into 70 by 100 equal to టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 240. ఈ 240లో 74% మంది పాస్ అయినారు. 74 by 100. మనము ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఈ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇది జనరల్గా చేసే ప్రొసీజర్, కానీ షార్ట్ ట్రిక్ ఏమి, టోటల్ ఎంతమంది పాస్ అయినారండి? 74%. నేను దీన్ని మిడిల్లో వేసుకుంటున్నా. ఇందులో గర్ల్స్ ఎంతమంది పాస్ అయినారు? 80%, అంటే 80 ఇటు పక్క వేసుకుంటా. బాయ్స్ ఎంతమంది? ఇది ఎవరు? గర్ల్స్. బాయ్స్ ఎంతమంది పాస్ అయినారు? 70%, సో 70. ఈ 80కి 74 డిఫరెన్స్ కనుక్కుందాం. డిఫరెన్స్ ఎంత అండి? 6. 70, 74 డిఫరెన్స్ ఎంత అండి? 4. ఓకే, ఈ 4, 6 2తో డివైడ్ చేద్దాం. 2 2s 2 3s ఎంత రేషియో వచ్చిందండి? 2:3. ఈ టోటల్ స్టూడెంట్స్ గర్ల్స్ బాయ్స్ రేషియో ఎంత? 2:3. మనకి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 240. 2 + 3 టోటల్ 5 parts. 5 parts ఈజ్ ఈక్వల్ టు 240. మనకి ఎవరు కావాలి? గర్ల్స్. గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 2 parts. 2 parts ఈక్వల్ టు ఎంత? 5 4s 20, 5 8s 40. 2తో మల్టిప్లై. టోటల్ గర్ల్స్ ఎంత వస్తారండి? 96. ఇది మిక్చర్ అండ్ ఎలిగేషన్ అని ఒక టాపిక్ సపరేట్గా ఉంటుందండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది షార్ట్ ట్రిక్ అన్నమాట. ఈ ప్రొసీజర్ మనం పైన చెప్పిన ప్రొసీజర్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. బట్ ఈ అప్రోచ్ అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈజీ. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. Rent of the house is increased from 7,000 rupees to 7,700. Express the increase in price as a percentage of the original rent. First rent ఎంతండి? 7,000. రెంట్ 7,000 నుంచి ఇంక్రీజ్
ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 7700. అయితే మనము ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 700. మరి ఏమంటున్నారు? ఎక్స్ప్రెస్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఒరిజినల్ రెంట్. ఒరిజినల్ రెంట్ మీన్స్ దిస్ వన్ 7000. ఈ డిఫరెన్స్ని డివైడెడ్ బై 7000 ఇంటూ 100. ఈ 3 zeros 2 zeros 1 0. 7 1s 7 10s. దట్ మీన్స్ 10%. రెంట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? 10%. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. A number is increased by 20% and then again by 20%. First it was increased by 20%, then 20%. By what percentage should the increased number be reduced so as to get back the original number? ఫస్ట్ ఒక నెంబర్ ఉందండి, అది 20% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది. అయితే ఏమంట, ఆ ఇంక్రీజ్ అయిన నెంబరు ఒరిజినల్ నెంబర్గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఎంత పర్సెంట్ని రెడ్యూస్ చేయాలి అంటున్నారు. ఫస్ట్ నెంబర్ ఎంతో తెలీదు, సో నేను ఆ ఫస్ట్ నెంబర్ని 100% అనుకుంటా. 100 ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 20%. 100లో 20% అంటే ఎంత అండి? 20 ఇంక్రీజ్ అయింది కదా. ఆ 20ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. 100 + 20 ఎంత? 120. అగైన్ ఈ 120లో మళ్ళీ 20% ఇంక్రీజ్ అయిందంట. మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది. 120లో 20% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నిన్న చూసినాం మనం. ఈ టోటల్ నెంబర్ని మనం ఎప్పుడు ఎంత అనుకోవాలి? 100%. 100% ఈక్వల్ టు 120. 10% ఈక్వల్ టు ఒక డెసిమల్ తీసేయమన్నా 12. 20% అంటే ఇంటూ 2 చేస్తే సరిపోతుందా? సో దీన్ని ఇంటూ 2 చేస్తే ఎంత? 24. అంటే 24. ఈ 24 120కి యాడ్ చేస్తే ఎంత? 4 4 144. ఈ 120 20% ఇంక్రీజ్ అయితే ఎంత వస్తుందండి? 144. అయితే ఏమనుకుంటున్నాడు? వాట్ పర్సెంట్ షుడ్ ద ఇంక్రీజ్ నెంబర్ బీ రెడ్యూస్డ్, అంటే ఈ నెంబర్ని ఎంత పర్సెంట్ రెడ్యూస్ చేస్తే సో యాజ్ టు గెట్ బ్యాక్ ఒరిజినల్ నెంబర్, ఈ ఒరిజినల్ నెంబర్ అనేది వస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 44. 44 డివైడెడ్ బై 144 ఇంటూ 100. 4 1s 4 1s 2 9s 2 25s 25 ఇంటూ 11. నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్తా. 25 ఇంటూ 11. మనం 11తో ఏ డిజిట్నైనా మల్టిప్లై చేసేది ఎలా చేస్తారు? జనరల్గా 11 ఇంటూ 5 55, 11 2s 22 అలా చేయకండి. ఒక షార్ట్ ట్రిక్ ఏమంటే, ఫస్ట్ డిజిట్ ఎలా ఉందో అది యాస్టీస్గా అట్లనే రాసేయండి. ఎంత ఉంది? 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చే డిజిట్ని ఈ 5 + 2 ఎంత అవుతుంది? 7. లాస్ట్ డిజిట్ ఏముందండి? 2. అది యాస్టీస్గా రాసేయండి. అర్థమైందా? ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు నాకు 355 ఇంటూ 11 ఇప్పుడు ఈజీ చేయాలి. ఎట్లా చేస్తా? ఫస్ట్ డిజిట్ని యాస్టీస్గా 5, ఈ ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 10. అంటే 0. 1 అలాగే రిమైండర్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని యాడ్ చేసినారు కదా, ఇప్పుడు ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయండి. 5 + 3. 5 + 3 ఎంత? 8. 8 ఈ 1 క్యారీ ప్లస్ 1 అంటే 8 + 1 9. దెన్ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 3. మీకు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ పోండి. లాస్ట్ డిజిట్ని యాస్టీస్గా దింపేయండి. అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ట్రిక్? ఓకే,
ఇప్పుడు నేను 25 ఇంటూ 11 మనకి ఎంత వచ్చింది? 275 డివైడెడ్ బై 9. దీన్ని డివైడెడ్ చేస్తే ఎంత అండి? 9 3 జా 27, 0.5/9. ఎంత పర్సెంట్ రెడ్యూస్ చేయాలా? 35/9% రెడ్యూస్ చేస్తే ఈ 144లో అప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ దట్ మీన్స్ 100 అనేది వస్తుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The price of a book is first decreased by 25% and then increased by 20%. The net change in the price of the book will be. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 2 minutes టైం ఇస్తా. ఐ థింక్ మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది అనుకుంటా. కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. టుమారో క్లాస్లో ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళ నేమ్ని నేను అనౌన్స్ చేస్తా. దిస్ ఈజ్ homework problem. Okay, let's move on to next question. Okay, the population of a village is 5000 and it increases at the rate of 2% every year. After 2 years the population will be. ఏమంటున్నారు? పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్, ఒక విలేజ్లో మొత్తం జనాభా 5000 ఉందంట. అయితే ఎవ్రీ ఇయర్ 2% ఇంక్రీజ్ అవుతుందంట. అయితే 2 years తర్వాత ఆ విలేజ్లో ఎంత పాపులేషన్ ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ పాపులేషన్ ఎంత ఉందండి? 5000 ఫస్ట్ ఇయర్. ఇది ప్రజెంట్ పాపులేషన్. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? 2%. 5000లో 2%. ఆల్రెడీ చెప్పేసిన టోటల్ నెంబర్ని 100% అనుకుంటాం. 10% అంటే ఎంత? ఒక డెసిమల్ తీసేస్తాం, 500. 1% అంటే ఎంత? 50. 1% వాల్యూ 50 అయినప్పుడు 2% వాల్యూ ఎంత అవుతుందండి? 100 అవుతుంది. ఈ 100 దీనికి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 5100. ఇది ఎప్పుడు? ఫస్ట్ ఇయర్. మనకి ఏ ఇయర్ తర్వాత కావాలి? 2 years తర్వాత కావాలి. సో అగైన్ మళ్ళీ ఈ 5100లో అగైన్ 2% ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ద పాపులేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ 2%. సో అగైన్ 5100లో 1% అంటే ఎంత? 51. 1% 51. 2% ఎంత అవుతుందండి? 102. ఈ 102 వాల్యూని ఇక్కడ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 2025. సో 2 years తర్వాత విలేజ్ పాపులేషన్ ఎంత? 5202. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the price of sugar is increased by 25%, if a family wants to keep its expenses on sugar unaltered, then the family will have to reduce the consumption of sugar to have no extra expenditure. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఒక షార్ట్ ట్రిక్ చెప్తానండి, అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది అంటారో వాల్యూ, ఇంక్రీజ్డ్ బై అంటారో ఆ వాల్యూని మనము పైన వేసుకోవాలి. 25 డివైడెడ్ బై ఆ సేమ్ వాల్యూని 100కి యాడ్ చేసుకోవాలి. 100 + 25 మనకి పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 25/125 ఇంటూ 100. 25 ones 25 5s 5 ones 5 2s 10 0. ఎంత వస్తుందండి? 20%. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 25%. ఇంక్రీజ్డ్ అన్నప్పుడు మనము ప్లస్ చేస్తాము. అదే ఒకవేళ డిక్రీజ్డ్ అన్నాడు అనుకోండి 100 మైనస్ చేయాలి. ఇంక్రీజ్డ్ అన్నప్పుడు ఏ కన్జంప్షన్ అయితే ఇంక్రీజ్ అయిందో ఆ వాల్యూ డివైడెడ్ బై 100 + x. అదే డిక్రీజ్డ్ అన్నప్పుడు x/100 - x. ఓకే,
Let's move on to next question. Combined income of A, B, C is 1665. If they spend 80%, 85%, 75% of their income respectively, their savings are in ratio 7:6:9. What is the income of A? అయితే ఇన్కమ్ ఏ కనుక్కోమంటున్నారు. ముగ్గురికి కలిపి శాలరీ ఎంత వస్తుందండి? 1665. ఇందులో వాళ్ళు ఎంత ఖర్చు పెడతారండి? ఏ ఎంత ఖర్చు పెడుతుంది? 80%, బి 85%, సి 75%. ఇంత అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేస్తారు. అయితే సేవ్ చేస్తున్న అమౌంట్ రేషియో ఎంత ఇచ్చినాడు? 7:6:9. ఇప్పుడు ఎప్పుడైనా మనము ఏ వాల్యూ అయినా 100కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ ఒక ఇన్కమ్ నేను 100 రూపీస్ అనుకుంటా. 100% ఎంత స్పెండ్ చేస్తారండి? 80%. 100 మైనస్ 80 చేస్తే ఎంత వస్తుంది? 20%. ఇప్పుడు నేను ఏకి ఇన్కమ్ వచ్చేసి 100 అనుకున్నా. స్పెండ్ చేస్తున్న అమౌంట్ ఎంత అండి? 80. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 20%. ఇన్కమ్ మైనస్ ఎక్స్పాండిచర్, ఇన్కమ్ మైనస్ ఎక్స్పాండిచర్ తీసేస్తే ఏమొస్తుందండి? సేవింగ్స్. ఏమొస్తుంది? సేవింగ్స్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పాండిచర్ ఈక్వల్ టు సేవింగ్స్. ఏ సేవింగ్స్ ఎంత అండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇట్ ఈస్ 20%. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్ ఇట్ ఈస్ 7 parts. ఓకే, యాజ్ ఇట్ ఈస్ బి ఇన్కమ్. బి ఎంత స్పెండ్ చేస్తుంది? 85%. ఏబిసి. ఏ ఎంత వచ్చింది మనకు? 20%. బి ఎంత? 85% స్పెండ్ చేస్తుంది. సేవింగ్స్ ఎంత వస్తుందండి? 100 మైనస్ 85, దట్ మీన్స్ 15. సి ఎంత స్పెండ్ చేస్తుంది? 75%. 100 మైనస్ 75 అంటే 25%. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్ వాల్యూస్ ఎంత ఇచ్చినారు? 7:6:9. అంటే ఏ 20% ఆఫ్ మనకు శాలరీ ఎంతో తెలియదు కదా, ఎక్స్ ఈక్వల్ టు 7. 20% అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. 20% అంటే ఎంత? 1/5. 1/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 35. సేమ్ బి 15/100 ఇంటూ వై ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ అండి? 6 parts. 3 1s 3 2s. అప్పుడు వై ఎంత అండి? 40. సేమ్ సి ఎంత? 25. 25% అంటే మనకి ఫ్రాక్షన్లో ఎంత వస్తుందండి? 1/4. 1/4 ఆఫ్ జెడ్ ఈక్వల్ టు రేషియో ఎంత? 9 parts. దట్ మీన్స్ జెడ్ ఈక్వల్ టు 36. ఇవి వాళ్ళ ఇన్కమ్ యొక్క రేషియోస్ అన్నమాట. ఈ అన్నిటిని యాడ్ చేద్దాం. 6 + 5 11. 111. ఇదేమి? వాళ్ళ టోటల్ ఇన్కమ్. 111 parts ఈజ్ ఈక్వల్ టు 1665. అయితే వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ? ఏ ఇన్కమ్ అడుగుతున్నాడు. ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్ ఎంత అండి? 35 parts. ఇది ఏ వాల్యూ, ఇది బి, ఇది సి. ఎంత? 35 parts ఈక్వల్ టు ఎంత? క్యాన్సిలేషన్ విత్ 3. 35 15s 555. 15 into 35, that means 525.
వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండి? 525 రూపీస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.